హాయ్ హలో వెల్కమ్ టు ఎంటీవీ. ఆకలేసిన వాళ్ళకి అన్నం పెడితే మహానుభావుడు అని అన్నారు. బలహీన వర్గాల వాళ్ళకి బలవంతుడే ఎదురు నిలిస్తే డియర్ కామ్రేడ్ అని అన్నాడు అతన్ని. ద కామ్రేడ్ అంటూ గొప్ప సరోచిత పోరాటం చేస్తూ 40 సంవత్సరాలుగా మావోయిస్టులతో పనిచేస్తూ గొప్ప 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 ఎన్నో యుద్ధాలు చేస్తూ ఈ ఈ యొక్క జూన్ 5వ తారీఖున వీరోచిత పోరాటం చేస్తూ స్వర్గీయులు అయినారు తెంటూ సుధాకర్ గారు. ఈరోజు అతని యొక్క అంత్యక్రియలో భాగంగా వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి ఎంటీవీ వచ్చేసింది. మరి వారి మాటల్లోనే వాళ్ళు వీరోచిత పోరాటం ఎలా ఉండేది, అతని యొక్క ఫ్యామిలీతో అతని కమ్యూనికేషన్ ఎలా ఉండేది, అతను ఏది సాధించడం కోసం అక్కడికి వెళ్ళారు, ఎంతమందికి అండగా నిలిచారు, ఎన్ని బలుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిగా నిలిచారో వాళ్ళ కుటుంబ సభ్యుల మాటలను మనం తెలుసుకుందాం. కామ్రేడ్ తెంటూ సుధాకర్ గారి వదినమ్మతో మనం మాట్లాడదాం. అమ్మ నమస్తే. అమ్మ బాబు, ఆయన 6 చదువుతుండగా ఇల్లు దాటి వెళ్ళాడు. ఇల్లు దాటి వెళ్ళడం అంటే వాళ్ళ అక్కగారింటికి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి వాళ్ళ కూతుర్ని తనకిచ్చి చేసుకోవాలని రామచంద్రపురంలో ఉంటుండగా 10th అయిన తర్వాత ఆయన రాడికల్స్ ఇదంట రామచంద్రపురంలోని అక్కడ జంప్ అయ్యారు. ఆ జంపు సిఆర్రెడ్డి కాలేజీలోనే ఇంటర్ చదివారు. ఆ ఇంటర్ చదివిన తర్వాత ఇంకా వివక్షం అయిపోయి వెళ్ళిపోయారు, రాలేదు. రాకపోతే వాళ్ళ అక్క గొడవ చేసి ఇంకా అలా వెళ్ళిపోయినప్పుడు నా పిల్లకి నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను, ఇలా మోసం చేశాడు కాబట్టి అని మాకు వాళ్ళకి విడదన్నాలు అయిపోయినాయి. ఇక అయిపోయిన తర్వాత సరే ఆయనకి ఒక వాటా ఎకరం పొలం వస్తే ఆ పొలం ఆ పిల్లకి ఇచ్చి పెళ్లి చేసాం. అక్కడితో వాళ్ళతో ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత వరంగల్లోనే ఎవరో కానిస్టేబుల్ మీ మరిది గారు మాకు దొరికారు, నేను రాజమండ్రి జైలుకి చెప్పామని చెప్పేసి ఆయన వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత మీరు చూడాలంటే వెళ్ళొచ్చు అన్నారు. వీళ్ళు చిన్నపిల్లలు అప్పుడు, నా పెళ్ళి అయినప్పటికీ ఆయన వెళ్ళిపోయారు. అయిన తర్వాత ఇంకా సరే అని చెప్పి మేము రాజమండ్రి జైలు వెళ్ళి చూసినప్పటికీ అక్కడెక్కడ ఎప్పుడైనా టీవీలో చూడడము, బయట అప్పుడు ఎవరన్నా బంధువులతో వచ్చినప్పుడు మాత్రం ఇంటర్ వారికి కూడా అక్కడక్కడ రావడం చేయడం ఉండేది. నేను ఇలా చేరుతున్నాను, నా వీరోచిత పోరాటాలు వేరు, నా కుటుంబంతో కమ్యూనికేషన్ లేదని ఎప్పుడన్నా మీతో కానీ మీ యొక్క హస్బెండ్తో కానీ అని చెప్పడం జరిగింది? అసలు రాలేదు, ఆ విషయం అనలేదు. నేనే రాజమండ్రి జైలుకి వెళ్ళినప్పుడు ఆ గన్యాలని అటు ఇలా కూర్చోబెట్టి మమ్మల్ని కూడా కూర్చోబెట్టి మాట్లాడారు. ఒక 10 నిమిషాలు మనకి ఇది ఇచ్చారు. 15 నిమిషాలు చాలదని మీరు కూర్చోండి అంటే ఇంకో 10 నిమిషాలు 20 నిమిషాలు మాట్లాడాం. మాట్లాడినప్పుడు ఎందుకు వచ్చిన కర్మయ్య, ఇవి కర్మలు పక్కనెట్టుకొని ఇవన్నీ ఎందుకు వచ్చింది, నువ్వు ఉండిపోతే చాలా మంచిది మాకు. మీ అమ్మ మరి మీ అక్కకి ఇలా ఇవ్వడం పంపించడమే తప్పు. ఇప్పుడు మరి అక్కడ అందులోకి వెళ్ళి నువ్వు ఇచ్చేస్తున్నావంటే ఇంకొక తప్పు. అందు గురించి మన ఇంటికి నువ్వు ఇచ్చేసే, నీకేమో అన్నం కరువు లేదని చెప్పి మేము అడిగితే ఇంకా రాజకీయమే రక్త ప్రళయం, నేను అయితే మాత్రం రాను, నీకు 2 పిల్లలు ఉన్నారు కాబట్టి నీకేమన్నా అభిమానం ఉంటే ఒక కొడుక్కి నా జెండా ఇవ్వు, నేను చనిపోతే అన్నారు. అది నీకు జెండా ఇచ్చి మేము అనిపిస్తున్నాం బాధలు, పోలీసు వాళ్ళతో ప్రతి నెల వాళ్ళు పెట్టిన బాధలు నేను కాబట్టి ఇక్కడ చేశాను, కానీ ఇప్పుడైతే మాత్రం అది కుదరదలే అని చెబితే బట్టలు కావాలన్నారు. ఒక 3 ప్యాంట్లు 3 లుంగీలు అయితే తీసుకొచ్చాం. అక్కడ రాజమండ్రి జైలు వారి ఇలాగా దులిపి తీసుకున్నాక ఎందుకు బాబు ఇలా వచ్చే అన్న, నేను ఇప్పుడు రావటం లేదన్నారు. అని ఒక 15 రోజులు పోయిన తర్వాత లెటర్ రాశారు. లెటర్ రాసి నాకు ఒక 30,000 మేము బెయిల్ మీద మీరు ఇడిపించుకుంటే ఉడిపోతానన్నారు. అంటే 30,000 తీసుకొని మా వారు వెళ్ళారు. వెళ్తే రాత్రి 9ంటికి వచ్చారు. వచ్చి ఇంట్లో అన్నం తిని నేను ఇప్పుడు తిన్నాను, నాకు తినాలని ఉంది, ఉండదు అన్నారు. అని వండి పెట్టిన తర్వాత భోజనం చేసి 2ంటికి లేచారు. లేచి ఏంటి బాబా అన్న, నాకు రాజకీయమే రక్త పెళ్ళం, నేను ఇంట్లో ఉండాలన్న ఉద్దేశం నాకు లేదు, ఉండను కూడా, మీ ఇష్టం. ఇప్పుడు మా అమ్మ ఇన్ని మాటలు చెప్పింది కానీ గుప్పెడు అన్నం పెట్టలేను కదా, దాని గురించి ఇక నీకు తప్పేదే లేదు, ఈ చేతులు ఇచ్చుకొని అవి కాళ్ళు అనుకో, నీకు తప్పేది లేదు, కుటుంబాన్ని ఇప్పటి వరకు ఈడ్చుకొచ్చావు కాబట్టి ఇక నుంచి తప్పదు, వాళ్ళకి కూడా తల్లిదండ్రులు కూడా కాలం అయ్యే వరకు ఇక నీకు తప్పదని ఏడ్చుకొని వెళ్ళారు అక్కడికి సమాప్తిగా.
ఇప్పుడు మేము రాజమండ్రి వెళ్ళి 20 సంవత్సరాలు అవుద్దమ్మా. 20 సంవత్సరాల ఆ. క్రితం అప్పుడు. అవుద్ది. 83లోని ఒకసారి తండ్రికి ఆరోగ్యం బాగోలేదని ఏయో మీటింగుల ద్వారాగా ఎవరి ద్వారా తెలిసింది. తెలిసినప్పుడు తను వచ్చారు. వచ్చి మేము కొంచెం మద్రాసు తీసుకెళ్ళాలి, ఒక 4 రోజులు ఉండు బాబు అన్నాం. అంటే ఉండడం కుదరదన్నారు. ఈవేళ ఉన్నారు, రేపు సాయంత్రానికి ఒక 10 మంది పట్టుకెళ్ళిపోయారు మళ్ళీ. ఇక అది సుధా మాకు లేదు. అప్పుడు చూడడమే. ఇక అప్పుడు చూడడమే. అప్పుడు మళ్ళీ ఇప్పుడు అంత్యక్రియల భాగంగా ఇప్పుడు చూడడమా? అంత్యక్రియ మళ్ళా జన్మలో ఇక చూడలేదు. మీరు నమ్మండి నమ్మకపోండి, ఇంతవరకు ఆయన రావడం లేదు. టీవీలో ఏమన్నా జరిగినప్పుడు మావోయిస్టులు ఇవి అప్పుడు మేము టీవీ చూసుకొని ఆనందించడం తప్ప, కష్టం అయితే ఏడవడం, సుఖం అయితే చూసి ఆనందించడం తప్ప అప్పటికి ఇప్పటికీ ఏమీ లేదు. అట్లీస్ట్ మీకు ఓకే ఆ బాధ ఉంది, కానీ అతనికి కూడా ఎటువంటి కమ్యూనికేషన్ లేదా? అంటే కామ్రేడ్ అంటే ఇంక అన్ని బంధాలు వదిలేసుకొని వెళ్ళాడు, వదిలేసుకున్నాడు. కుటుంబం 4 నాకు అక్కర్లేదు, ఎవరో అక్కర్లేదు, నాకు అవన్నీ అవసరం లేదు, నాకు ఇదే ముఖ్యం, నేను పేదల గురించి పాటు పాడుతున్నానా అని చెప్పారు. మామూలుగా మీకేమైనా ఐడియా వచ్చిందమ్మా ఆయన ఎక్కడ ఉండేవాడా ఏంటని? అసలు సమస్యే లేదు. ఇదైనా నిన్న ఈఆర్ఓ గారు వచ్చి ఇలా అయ్యారని చెప్పారు. మీకు ఈ విషయం ఎప్పుడు నిన్నే తెలిసిందమ్మా? మొన్న 3 రోజులైంది. 5వ తారీఖున జరిగింది కదా? 5వ తారీఖున 5వ తారీఖున జరిగింది. 7వ తారీఖున మాకు తెలిసింది. 7వ తారీఖున తెలిసిన వెంటనే మేము ఏంటని చెప్పేసి అంటప్పటికి పోలీసులు ఇలాంటి వీడియో వాళ్ళు చాలామంది వచ్చారు, సాక్షి వాళ్ళు కానీ చాలా వచ్చారు. ఇంకా వచ్చి ఏంటమ్మా ఇలాగలా అన్నారు. పోలీసు అతను వచ్చారు, ఏమండి ఇన్ని సంవత్సరాలు బట్టి నువ్వు వస్తున్నావు, ప్రతి నెల వస్తున్నావు, సంతకం పెట్టించుకుంటున్నావు, ఎంత డబ్బు ఇచ్చారంటున్నావు, నన్ను పెట్టిన బాధ అంత పెట్టలేదండి, ఇప్పుడు మళ్ళీ మీరు ఎందుకు వచ్చారండి, మీకేమన్నా అభిమానం ఉంటే మా 3 పిల్లలతో తన ఒక బిడ్డ, నాకు తన తీసుకొచ్చి ప్రభుత్వం వారు అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు కలిసి ఆనందించి మా బిడ్డను మాకు అప్పు చెప్పండి అన్నాం. అది కూడా వాళ్ళు చేయలేకపోతే నిన్న మేము వెళ్ళాలని ఇక్కడ ఊళ్ళో ఎవరో కూడా అతన్ని తీసుకురాకూడదని చెప్పి కూటమి పార్టీ ఈ పార్టీ వాళ్ళందరూ కూడాను ఏమి సంతకం ఎంఆర్ఓ సంతకం కూడా పెట్టనివ్వాలి. అవునండి. ఎందుకు ఇప్పుడు ఆయన తీసుకొస్తే కూటమి ప్రభుత్వానికి ఎందుకు అంత? ఇక ఎవరు ఏదైనా సరే ఒక్క సంతకం ఏం పెట్టనివ్వలేదు. వాళ్ళు ఇక్కడ తేవద్దు అనుకున్నారు. ఆంధ్ర వాళ్ళు మొత్తం తేవద్దు అనుకున్నారు. ఎంఆర్ఓ దగ్గర చింతమైన దగ్గరికి కూడా వెళ్ళాం. వెళ్తే ఆఫీసులో చెప్పాను అన్నారు, కానీ అది లేదు, సాయంత్రానికి అవదంట అని చెప్పేశారు. చెప్తే మేము ఆయన మా పెద్దోడు నేను కలిపి వెళ్ళాం. వెళ్తే వాళ్ళు ఏంటి బాబు ఎలాగానంటే సుధాకర్ దీనికి వచ్చామన్నాం. అంటే ఎన్ని రోజులు అయిపోయింది, మొన్న రాలేదన్నారు, మాకు ఇన్ఫర్మేషన్ తెలియలేదు, కష్టం అన్నారు, మీరు ఇస్తే తీసుకెళ్తాం లేకపోతే లేదు అని చెప్పేసి అన్నాం. అన్న తర్వాత కాజల్కి అదేదో సతీష్గాడే గొంగూర నాయన ఏమి మమ్మల్ని హింస పెట్టారు వాళ్ళు. అక్కడ మాకు ఫోటోలో చూడడం చూసి మాకెవరు ఏం చెప్పాల, ఫోటోలో మాత్రం చూస్తే ఇలా పడుకొని కళ్ళు కనిపిస్తున్నాయి, ఇదంతా బాగానే ఉంది, కానీ నేను వెళ్ళినప్పటికి మాత్రం అది లేదు. మొత్తం ఇక్కడ ఏదో గంతో కాల్చినట్టు చేసినట్టు ముఖం అంతా ముక్కలుగా చేసారండి. అదండి మొత్తం ముఖం రూపులు లేవు. ఆయన చేసిన తర్వాత ఆఖరి టైంలోని ఒక 3 చూసిన తర్వాత ఆడవాళ్ళని మగవాళ్ళు చూశాక మా మనిషిని మేము గుర్తు పెట్టుకొని తెచ్చుకున్నాం. అతనితో పాటు ఇంకెవరైనా మరణించడం జరిగిందా? నిన్న భాస్కర్ అన్న అతన్ని ఈయన్ని ఒకసారి ఇచ్చారు. అంటే మీరేమనుకుంటారు నిజంగా? అంటే ఆయన ఎన్కౌంటర్ ద్వారా మరణించారంటారా, లేకపోతే కనుక ఇందాక కొంతమంది చెప్పిన విధంగా అన్నంలో ఏదైనా పాయిజన్ పెట్టారు అన్నట్టు? ఏమీ పెట్టలేదు, ఏదో అగ్రనేతల మీటింగ్ ఉంది, లెంబర్గా నిలబడాలని అక్కడ ఉన్న 5గురిని బయటికి తీసుకొచ్చారంట, వీళ్ళకి విషం కల్పించారు. విషం కలిపి చంపేశారు గ్యారంటీగా. వాళ్ళు పడుకున్నట్టే ఇలా పడుకొని కళ్ళు చూస్తూనే ఉన్నాయి. అది తర్వాత నేను వెళ్ళినప్పటికీ ముఖం నిండా సుత్తితో కొట్టినట్టు ముక్కు కూడా లోపలికి వెళ్ళిపోయినట్టు ఉంది. మీతో అంటే అతని దగ్గర నుంచి, అతను వెళ్ళిపోయిన కాడ నుంచి, సుధాకర్ గారు వెళ్ళిపోయిన కాడ నుంచి ఇప్పుడు వరకు ఏదన్నా మీకైనా సహాయం చేయడం కానీ, లేకపోతే కనుక ఏదైనా ఎవరి ద్వారా కమ్యూనికేషన్ ఉంచడం కానీ అటువంటివి ఏమన్నా? ఏమీ లేదు.
ఆయన ద్వారాగా రూపాయి తింటే మేము నాశనం అయిపోతాం. మేము పెట్టలేదు, ఆయన దగ్గర తినాలేదు. అది ఇక దానికి తగినది లేదు. ఇక మళ్ళీ మేము కలవలేదు, ఉండమంటానికి కూడా అవకాశం లేదు. రాజమండ్రి జైలు నుంచి వచ్చాక ఒక 15 రోజులు పోయిన తర్వాత తనే వచ్చారు. వచ్చి చెప్పాను కదా ఇంతకుముందు, ఆ భోజనం అది చేసి ఏడ్చుకొని వెళ్ళిపోయారు తప్ప ఉండమన్నా ఉండలేదు. అప్పటి నుంచి మాకు కలవలేదు. అంటే ఆయన యొక్క లక్ష్యం ఏమన్నారు ఎప్పుడన్నా మీతో కానీ, లేకపోతే మీ కుటుంబ సభ్యులతో కానీ, లేకపోతే ఆయన వెనకాల ఉన్న కనుగొని ఛేదించారంటే మమ్మల్ని వేధించడం కాదు. అంటే ఆయనకున్న లక్ష్యం, ఆయన ఏమనుకొని వెళ్ళాడు అంటే నేను ఇది సాధించే వరకు వెనక్కి రాను అని ఒక లక్ష్యం ఉంటుంది కదా, ఆయన దేనికోసం వెళ్ళాడు అసలు? ఇంటి మీదే కాదు, నాకు రాజకీయమే రక్త ప్రళయం, మీరు నన్ను ఆపద్దు, వాళ్ళ బతుకుతారు, నువ్వు ఉన్నావు కాబట్టి నీకు తప్పదు, రాజకీయమే రక్త ప్రళయం, మీరు ఆపినా నేను ఆగనన్నారు అంతే. ఇక అది ఇక అంతకు మించింది ఏమీ లేదు. ఇంకా ఇదైనా నిన్న మా ప్రేమతో మా పిల్లలం వెళ్ళి ఆఖరి చూపన్నా చూసుకుందాం, ఉన్నప్పుడు చూడకపోయినని నేను కూడా వెళ్ళా. నేను మా వారు మా అబ్బాయి వెళ్ళి అక్కడ అడిగి కాగితాలన్నీ రాసించి ఆధార్ కార్డులో చూపించి వచ్చాం. ఇప్పుడు అతను ఆధార్ కార్డులు ఎవరు మీ దగ్గర? అసలు ఆ అబ్బాయి ఆధార్ కార్డే లేదు ఇక్కడ మా దగ్గర. వాళ్ళు చదువుతుండకి వెళ్ళిపోయారు. నా పెళ్ళి అయ్యి సంవత్సరం కూడా అవ్వలేదు, అంతగా తెలియదు కూడా నాకు. ఏమి లేవు, అడిగారు కానీ మా దగ్గర లేవు ఫోటోలు కానీ ఆధార్ కార్డులు ఏమి లేవు. ఎవరన్నా ఏ ఒక్క గవర్నమెంట్ అధికారులు కానీ లేకపోతే రాజకీయవేత్తలు కానీ మిమ్మల్ని ఫోన్ చేసి కానీ వచ్చి పరామర్శించడం జరిగిందా? ఏం లేదండి, పోలీసులు రావడం వరకే కానీ వాళ్ళు ఎవరు రాలేదు. మేము అడిగిన దానికి సమాధానం కూడా లేదు. మేమంతలో మేము కావాలని వెళ్ళి అక్కడ ఆధార్ కార్డులో చూపించి బతిమలు తెచ్చుకున్నాం. ఇక తన కుటుంబీకులు కూడా రాలేదు, మేము వెళ్ళాలని వెళ్ళాం అంతే. కావాలని లేదు, గ్రామానికి లేదు, మా కుటుంబంలో ఎవరికీ లేదు. ఎందుకు ఎప్పుడో మర్చిపోయావు నీకెందుకు అని కూడా అన్నారు. ఇక ఆఖరి చూపు పోనీలే నా పిల్లలతో పిల్లడు అని చెప్పి నన్ను వెళ్ళి తీసుకురావడం జరిగింది. ఇక ఇంకా నేను చెప్పేది లేదు, ఇంకా ఆయనతోనే పోయింది. ఇక ఫోటో పెట్టుకుని ఆడవడం తప్ప ఏమీ లేదు. ఏమీ లేవమ్మా అసలు. ఫోటోలు దిగడం కానీ ఫ్యామిలీ ఫోటో కూడా నేను తెమ్మన్నారు అక్కడికి. అది లేక మేము ఆధార్ కార్డులు తీసుకొని వెళ్ళి సర్పంచ్ సంతకం తీసుకెళ్ళాం. నేను ఈ టైంకి అక్కడే ఉన్నాం. పెట్టినాను అడిగాం, దానికి కూడా గవర్నమెంట్ వారినే, ఈ ఈడే వాళ్ళని, తర్వాత ఎవరు ఈ కానిస్టేబుల్ వీళ్ళు మొత్తం మండలం మొత్తం మీద మీరందరూ మా యందు దయించి మా బిడ్డను మాకు చెప్పాలన్నాం, అది కూడా చేయలేకపోయారు. ఇప్పుడు మనం చూస్తున్నాము ఎన్నో వీరోచిత పోరాటాలు చేస్తూ కుటుంబ బంధాలని వదిలేయడం అంటే చాలా అని కాదు. చిన్నప్పటి నుంచి స్కూల్ చదువుకున్న టైం నుంచి నాకు నా యొక్క ధ్యేయం వేరు, నా మార్గం వేరు, నా రాజకీయం వేరు అని అంటూ కుటుంబాన్ని అందరినీ వదిలేసి ఈరోజు ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తూ, మరి ఇది కుటుంబ సభ్యులు చెప్పే విధంగా అయితే పాయిజనే పెట్టి చంపేశారు అని అంటున్నారు. అండ్ అటువంటి యొక్క మరణం ఎన్నో బలుగు బలహీన వర్గాలు వాళ్ళతో పోరాడి ఎంత గొప్ప విజయం సాధించి ఈరోజు స్వర్గీయుడైన సుధాకర్ గారికి మన ఎంటీవీ తరపు నివాళులు అర్పిస్తున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా ఏఐసిటిఈ అనుమతులతో స్థాపించబడిన మా విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వట్లూరు ఏలూరు ఎన్బిఏ మరియు నాక్ ఏ గ్రేడ్ తో అత్యుత్తమ ప్రమాణాలతో సుదీర్ఘ అనుభవం కలిగిన ప్రొఫెసర్లతో మా ఎంబీఏ విభాగంలో స్టూడెంట్స్ ఉన్నత భవిష్యత్తు ప్రధాన ప్రణాళికతో స్టూడెంట్స్ కు డిజిటల్ క్లాస్ రూమ్స్, డిజిటల్ లైబ్రరీ మరియు కంప్యూటర్ శిక్షణ నైపుణ్యంతో తరగతి గదులు, ఎంబీఏ స్టూడెంట్స్ యొక్క ప్రాధాన్యతను మెరుగుపరిచే దిశగా స్కిల్ డెవలప్మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్స్ మరియు మానసిక ఉల్లాసం కొరకు కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించబడును. స్టూడెంట్స్ చదువుతో పాటు ప్లేస్మెంట్స్ కూడా ప్రధాన దిశగా ఇంటర్న్‌షిప్ కోర్సులు మరియు యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ను ప్రమోట్ చేస్తూ విద్యార్థులను ప్రముఖ కంపెనీలతో MOUs మరియు ఇండస్ట్రియల్ విజిట్స్ నిర్వహించబడును. తద్వారా మా స్టూడెంట్స్ ప్రముఖ కంపెనీల్లో ఉన్నత స్థానాన్ని అధిరోహిస్తున్నారు. అడ్మిషన్ కొరకు సంప్రదించండి సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్.